అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ప్రియ సోదరులారా, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. వ్యక్తిత్వ వికాసం కొరకు ఇస్లామీయ ఆరాధనలు. అల్లాహ్ సందేశహరులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన పుట్టుక ప్రధాన లక్ష్యం గురించి, సందేశ ప్రచార విధానం గురించి ఇలా వివరించారు. నేను కేవలం ఉత్తమ నైతిక ప్రమాణాల పరిపూర్తి కొరకు మాత్రమే ప్రభవింపచేయబడ్డాను అని అన్నారు. చరిత్రలో శిలాక్షరాలుగా చెరిపివేయటానికి వీలులేని సజీవ గుర్తులను తన మహోన్నత సందేశ కిరణాల ద్వారా వ్యాపింపచేసి దాని చుట్టూ ప్రజలను సమీకృతం చేయటానికి చివరి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అవిశ్రాంత కృషి జరిపారు. ఈ అవిశ్రాంత కృషి కేవలం ప్రజలను నైతికంగా సౌందర్యవంతులుగా తీర్చిదిద్ది వారి ద్వారా ప్రపంచానికి ఒక మహోజ్వలమైన అత్యంత సుందరమైన సమాజాన్ని నిర్మించడం తప్ప మరేమీ కాదు. ఈ మహోజ్వల సమాజం వైపునకు ప్రజలు చైతన్యంతో, స్పష్టమైన అవగాహనతో ఆకర్షితులు కావాలి. దైవ ఆరాధనలు ఇస్లాంలో విధి చేయబడ్డాయి. వాటిని విశ్వాసపు మూల స్తంభాలుగా పేర్కొనటం జరిగింది. ఈ మూల స్తంభాలు మానవుడికి ఎటువంటి ప్రయోజనాలను చేకూర్చని, ఆచరణకు పురికొల్పని, నిష్ఫలమైన అగోచర విషయాల సాధనకు సంబంధించినవి కావు. ఇస్లాం ఆదేశించిన సమస్త ఆరాధనా విధులు మనిషిని నైతిక విలువల శిక్షణకు, వ్యక్తిత్వ వికాసానికి, అందుకు అవసరమైన పరిశ్రమకు, వాటి చల్లని నీడలో జీవించే అలవాటుకు శిక్షణ జరుగుతాయి. పరిస్థితులు ఎన్ని మలుపులు తిరిగినప్పటికీ, ఎన్ని మార్పులకు లోనైనప్పటికీ ఆరాధనా విధుల శుభాల ద్వారా జీవితం నిత్య నూతనంగా మలుచుకునేలా తర్ఫీదు లభిస్తుంది. ఇస్లామీయ ఆరాధనల్లో ప్రధానమైన నమాజు వ్యక్తిత్వ వికాసానికి ఏ విధంగా దోహదపడుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమాజ్ సమస్త చెడుల నుండి పరిరక్షిస్తుంది. మానవుడు ఆసక్తితో, సంపూర్ణ హృదయంతో ఏ విషయాల అభ్యసనాన్ని కొనసాగిస్తాడో ఆ అభ్యాసనమే నమాజ్ పేరిట మానవునిపై విధి చేయబడింది. ఈ అభ్యసనం ద్వారా నిత్యం జీవితాన్ని పరిశుభ్రంగా, పవిత్రంగా, శుచిగా, ఆరోగ్యంగా తన బాహ్య అంతరంగాలను మనిషి ఉంచుకోగలడు. దైవ గ్రంథం, దివ్య ఖురాన్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సత్సాంప్రదాయం ఈ విషయానికి సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయి. అల్లాహ్చే విధి చేయబడిన నమాజ్ స్థాపన గురించి ఆదేశించిన సందర్భంలో అందులోని వివేకాన్ని ఇలా తెలియపరచటం జరిగింది. నిస్సందేహంగా నమాజ్ సమస్త అసభ్యకర చెడు కార్యాల నుండి నిరోధిస్తుంది. చెడుల నుండి ఆపటం, చెడు మాటలు, ఆచరణల నుండి మనిషిని శుభ్రపరచటం కూడా నమాజ్ పరిధిలోనిది. ఒక హదీసే ఖుదసీలో అల్లాహ్ ఇలా సెలవిచ్చినట్లుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉద్బోధించారు. నేను కేవలం వారి నమాజును మాత్రమే అంగీకరిస్తాను. వారు నా మహోన్నతను అంగీకరించటం ద్వారా అణుకువను కలిగి ఉంటారు. నా సృష్టితాలకు వారు చేసిన మేలును గుర్తు చెయ్యరు. నా అవిధేయతకు దూరంగా ఉంటారు. నా నామస్మరణలో రోజులు గడిపేవారు. పేదవారిని, బాటసారులను, బలహీన వర్గాలను, ఆపదల్లో కష్టాల్లో ఉన్న వారిని కరుణతో చూసేవారు. ఇక రెండవ ఆరాధన జకాత్. పరిశుద్ధతకు దోహదకారి చేసేదే ఈ జకాత్. జకాత్ ప్రమాణబద్ధ ఆర్థిక స్తోమత కలిగిన వారిపై విధి చేయబడింది. జకాత్ ప్రజల జేబుల నుండి వసూలు చేయబడే పన్ను కాదు. అది ఒక కారుణ్యం, దయగల హృదయానికి చిహ్నం, ఆర్ద్రతతో కూడిన జీవనానికి గుర్తు, సమాజంలోని విభిన్న వర్గాల మధ్య భౌతిక పరిచయంతో పాటు మానసిక ప్రేమ బంధాన్ని నెలకొల్పే సాధనం.
జకాత్ చెల్లింపునకు సంబంధించిన వాస్తవికతను దివ్య ఖురాన్ ఇలా విశదీకరించింది. ప్రవక్త, నీవు వారి సంపదల నుండి సదఖా తీసుకొని వారిని పరిశుద్ధపరచు, ఇంకా సన్మార్గంలో వారిని ముందుకు నడుపు. మనిషి ఆంతర్యాన్ని ప్రాపంచిక మాలిన్యం నుండి శుభ్రపరచటం, సమాజాన్ని గౌరవనీయమైన ఉన్నత స్థానానికి చేర్చటం జకాత్ ప్రప్రథమ లక్ష్యంగా ఉంది. ఈ కారణంగానే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సదఖా చెల్లింపును అత్యంత విశాలమైన లోతైన భావంతో స్వీకరించారు. ఈ చెల్లింపు ప్రతి దైవ విధేయునిపై విధిగా చేయటం జరిగింది. తన సోదరుని ముందు చిరునవ్వు నవ్వటం సదఖాయే, అంటే దానమే. మంచి మాటల ఆదేశం ఇవ్వటం సదఖా, చెడు కార్యాల నుండి నిరోధించటం సదఖా, దారి తప్పి తిరుగుతున్న బాటసారిని మార్గం చూపటం సదఖా, రహదారిలో నష్టం కలిగించే ముళ్ళు, ఎముకలు, కూసురాళ్ళు తొలగించటం కూడా సదఖాయే. తన బొక్కెనతో నీళ్లు చేది ఇతరుల పాత్రలను నింపటం కూడా సదఖాయే. ఒక అంధుడిని అతని గమ్యం వరకు చేర్చటము సదఖాయే అని సదఖా దానం విశాలత్వాన్ని అద్భుతంగా హృదయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆచరణాత్మకంగా సెలవిచ్చారు. నిరంతరం ఘర్షణలు, కక్షలు, కార్పణ్యాలతో మునిగి ఉండిన సంచార జాతుల ప్రజలను అప్పటి వాతావరణాన్ని సంబోధిస్తూ ఇవ్వబడిన ఆదేశం ఇస్లాం వాస్తవ లక్ష్యాన్ని, దాని ఉద్దేశాన్ని తెలియబరుస్తుంది. అజ్ఞానంతో, మూఢనమ్మకాలతో మునిగి తేలుతూ ఉండిన నాటి అరబ్బు తెగలను మానవతా ఔన్నత్యం వైపునకు పిలుస్తూ నాయకత్వం అందిస్తూ మార్గదర్శకత్వం అందించినట్లు స్పష్టమవుతుంది.